హలో ఆల్. సో మా డే 2 ఇన్ కుకే అయితే ఈ బ్యూటిఫుల్ వ్యూతో స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కూడా మేము ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇవాళ మాకు మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మహా అభిషేకంకి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. మేము ఈ టికెట్స్ 1 డే ముందే తీసేసుకున్నాం అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 6,000 పడింది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా మహా అభిషేకంకి ప్లాన్ చేస్తుంటే 1 డే ముందే వచ్చి టికెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మహా అభిషేకం అయితే మార్నింగ్ 10:30కి ఉండడం వల్ల మాకు మధ్యలో చాలా టైం దొరికిందనమాట. మేమైతే ఈ టైంలో అశ్లేష బలి పూజ చేయించుకుందామని డిసైడ్ అయ్యాం. సో ఇక్కడైతే నేను మమ్మీ వెయిట్ చేస్తూ ఉన్నాం. అన్నయ్య అండ్ డాడీ టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ అశ్లేష బలి పూజకి మీరు అప్పటికప్పుడే టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసాం. యూజువల్లీ ఏంటంటే కుక్కేకి వచ్చే వాళ్ళందరూ సర్ప సంస్కార పూజ చేయించుకోవడానికి వస్తారు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. బట్ ఈ సర్ప సంస్కార పూజకి మనం 3 months ముందే టికెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. మాకైతే ఆ టికెట్స్ దొరకలేదు. సో మేమైతే ఇంకా డైరెక్ట్గా వచ్చి మహాభిషేకంకి టికెట్స్ తీసేసుకొని మహాభిషేకం మాత్రం చేయించుకొని వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడికి వస్తే మేము అశ్లేష బలి పూజ కంప్లీట్ చేసుకొని ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఈ టెంపుల్ అయితే మనకు మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇది ఎంతమంది నమ్ముతారో చెప్పండి నాకు. ఇలా రాళ్ళు పెట్టడం, తిరుమలకి వెళ్ళే దారిలో కూడా ఇలా రాళ్ళు పెడుతూ ఉంటారు కదా, ఇలా ఎందుకు పెడతారో మీకు ఎవరికైనా రీజన్స్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను కూడా ఇక్కడ కొన్ని రాళ్ళు పెట్టేస్తున్నా. మాకు తెలిసిన రీజన్ ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఇలా రాళ్ళు పెడితే ఆ కోరికలు తీరుతాయని. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్స్ ఆఫ్ ఇల్లు కడతామని చెప్తుండే చిన్నప్పుడు అమ్మ వాళ్ళంతా. సో బట్ నేనైతే చిన్నప్పటి నుంచి చాలా పెట్టాను, అలా ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు నాకు. నథింగ్ హ్యాస్ వర్క్డ్. బట్ స్టిల్ నమ్ముతాం కదా, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. సో ఇంకా అలా రాళ్ళు పెట్టేసి దర్శనం చేసుకొని మేము ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని ఇక మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక మెయిన్ టెంపుల్లో అయితే ఫోన్ అల్లోడ్ లేకుండే. మాకైతే ఇంకా అభిషేకం చాలా బాగా జరిగింది లోపల. అభిషేకం చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకున్న వాళ్ళకి చాలా 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 ప్రసాదాలు ఇచ్చారు. లైక్ పెద్ద పెద్ద బాటిల్స్లో గీ, హనీ, జాగిరి, షుగర్, ఫ్రూట్స్ అలా చాలా ఇచ్చారనమాట. అండ్ ఇంకా అవే కాకుండా మనం బయటకు వచ్చాక ప్రసాదం కౌంటర్లో మన టికెట్స్ చూపిస్తే తీర్థం అండ్ లడ్డు ప్రసాదం కూడా ఇస్తారు. అండ్ ఇంకా ఇవన్నీ కలెక్ట్ చేసేసుకొని మేము ఎగ్జాక్ట్గా ప్రసాదం కౌంటర్కి ఆపోజిట్లో మహాభిషేకం చేయించుకున్న వాళ్ళకి విఐపి అంటే అలా కాదులేండి, సమ్ స్పెషల్ రూమ్ ఉంటుంది. మెనూ అయితే అందరికీ కామన్గానే ఉంటుంది, బట్ జస్ట్ ప్లేస్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడే మేము భోజనం చేసుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే బస్లో వెళ్ళామన్నమాట, స్లీపర్ బుక్ చేసుకొని. అండ్ ఇంకా రిటర్న్ కూడా సేమ్ బస్ జర్నీ అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం చక్కెర పొంగల్ చేసి తెచ్చిన ప్రసాదాలని దేవుడికి నైవేద్యం పెట్టేసాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్ ఆల్, టేక్ కేర్.